మున్సిపాలిటీలో గెలవడానికి మీ మేనిఫెస్టో ఏంటి? మా మేనిఫెస్టో 100% ఇప్పటి వరకు జై భీమ్ అనే వినాదంతో నడిచింది. వచ్చే రోజుల్లో కూడా జై భీమ్ వినాదంతో నడుస్తుంది. కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోతే చైర్మన్కి మీరు ఎవరితో పొత్తు కలుస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్? మీ అపోజిషన్ పార్టీ ఏదనుకుంటున్నారు? గట్టి పోటీ ఏ పార్టీతో ఇవ్వబోతుంది? బీఎస్పీ, ఎంఐఎం పొత్తు ఉండబోతుంది. బోధన్ में एक स्पेशल टॉक चल रहा है, 100 స్తంభాల గుడి, దాని గురించి మరి पुलिस को बिलोंग मतलब उसका जो टेक केयर इतने जने रहने के बाद अभी तो आप ये पार्टी के नहीं थे, उन्होंने स्पेशल आपको चुनने का रीजन क्या है? मेन रीजन లోకల్ బాడీలో ఎంఐఎం పోటీ చేయబోతుందా? % మేము పోటీ చేస్తున్నాం మేడం. साल में 17 साल में 18 साल में शादियां कर देना, दूसरे घर को भेज देना, ऐसा सोच रहे? उनकी सोच को कैसा? तो स्पेशली माँ बाप से मेरी एक अपील है कि वो अच्छा पढ़ाए. बेचारी उनके हालात नहीं है पढ़ने का, तो आप पढ़ा सकते हो. 100% मजलिस इत्तेहादुल मुस्लिमीन खास करके बोधन विंग वो बच्ची के साथ है. अगर बोधन की कोई भी एक ऐसी गरीब बच्ची जो अच्छी टैलेंटेड है, आगे पढ़ना चाह रही, तो मजलिस इत्तेहादुल मुस्लिमीन खास करके उसके साथ है. ఫ్యాక్టరీ పట్ల మీ చొరవ ఎంత మట్టుకుంటుంది? ఫ్యాక్టరీ అయితే ఓపెన్ కావాలని ఉంది మేడం. మేము అక్కడే పుట్టినాం, అక్కడే పెరిగినాం. మా ఫ్యాక్టరీది అంటే ఆ కళ చూసింది వేరే, ఇప్పుడు చూస్తే ఏడుపు వస్తుంది మేడం. సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ఇంకా టైం ఉంది, మీరు దీని మీద ఇంకా కృషి చేసి దానికి వేరే ఫ్యాక్టరీ కాకుండా షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తే చాలా పుణ్యం చేసినట్టు ఉంటుంది. మీరు చెప్పారు కానీ ఇప్పుడు దాకా అయితే ఏం అమలు లేదు. నేను స్పెషల్లీ నా తరఫు నుంచి మీ ఛానల్ ద్వారా సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, इख्तिदार किसी के हाथ की बस की बात नहीं, कभी ना कभी चेंज होते रहती. आप जब भी दुनिया से जाएंगे या ये पॉलिटिक्स छोड़ के जाएंगे तो आपके लिए आपके पीछे एक दुआ रहती बोल के मेरी एक ख्वाहिश है, मेरी भी एक दुआ है आपके साथ. మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు కాకుండా మీ స్నేహితుడు అవును మేడం, కదండి, మీ క్లాస్? ఈజ్ మై క్లాస్. అంటే ఎవరికి టచ్ ఉన్నారో లేదో మాకు తెలియదు కానీ మీకైతే ఉండుంటారు. కూతురు పెళ్ళి అప్పుడు నేను విషెస్ పంపిస్తే నాకు జవాబు ఇచ్చారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోతే కూడా మేము పోయినాం. వాళ్ళ కూతురు పెళ్ళి అప్పుడు కూడా మేము విషెస్ సెండ్ చేస్తాం. దానికి మాకు జవాబు వచ్చింది. క్లాస్మేట్ కాబట్టి అడిగాను. మీరు ఫన్ చేయొచ్చు కానీ నేను చేరాదు మేడం. బోధన యువత చాలా మంది కూడా ఇప్పటికీ కూడా మా అన్న వస్తాడు, మా నాయకుడు వస్తాడు అని వేయి కళ్ళతోని వేచి చూస్తుంది. వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, నాయకుడు వస్తాడా రాడా. నేను పార్టీ విడిచిపెట్టిన మేడం. మీ క్లాస్మేట్ కదా? ఓకే, క్లాస్మేట్ అయితే దానికి అంటే ఇప్పుడు పార్టీ పొలిటికల్ క్వశ్చన్ చేస్తున్నారు మీరు. ఇక ఆయన ఇష్టం ఉంటే వస్తారు, ఆయన ఇష్టం లేకుంటే ఏది ఉందో ఇక ఆయనకు తెలుసు. ఇక మాకు దాని గురించి అడగండి. జై భీమ్ జై భీమ్ నినాదం ఎత్తుకున్న ఎంఐఎం పార్టీ బోధన్ టౌన్లో ఉన్న ఎస్సీ ఓట్ బ్యాంక్పై ఎలాంటి గురి పెట్టబోతుంది? 100% ఇప్పటి వరకు జై భీమ్ అనే వినాదంతో నడిచింది. వచ్చే రోజుల్లో కూడా జై భీమ్ వినాదంతో నడుస్తుంది. సారు లాస్ట్ టైంలో కూడా ఎంఐఎం తోటి ఎస్సీ క్యాండిడేట్స్కి చాలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా స్పెషల్లీ ఎస్సీ క్యాండిడేట్స్ కూడా. సార్కి జై భీమ్ పట్ల ఎందుకు అంత చదువు, అంటే ఎందుకు అంత ఇష్టమైన? వాళ్ళు వెనుకబడి ఒక కమ్యూనిటీ వెనుకబడుతుంది, అయితే దాని మీద చాలా మా పార్టీది ఫోకస్ ఉంటుంది. 100% జై భీమ్ అది వినాదమే. అంటే దట్ ఈస్ అ స్లోగన్ ఫ్రమ్ ఎంఐఎం. అంటే ఆ స్లోగన్ ఎంఐఎందే ఉంది ఫ్రమ్ బిగినింగ్. 100% లాస్ట్లో కూడా అంటే గతంలో కూడా ఇచ్చినాం, ఈసారి కూడా ఎస్సీ వాళ్లకు మంచి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. మెజారిటీ స్థానంలో మీరు గెలిచిన కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోతే చైర్మన్కి మీరు ఎవరితో పొత్తు కలుస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్? అంత అవసరమే లేదు మేడం. మా మీద మాకు నమ్మకం ఉంది. దేవుడు తర్వాత మా బోధన ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. మా మీద మాకు నమ్మకం ఉంది. 100% మేము కష్టపడతాం. బోధన ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చాలా అంత కాన్ఫిడెంట్గా మీరు ఎట్లా చెప్తారు? ఇప్పటి వరకు బోధన ప్రజలకు మీ పార్టీ ఎలాంటి సేవలు అందించింది? చాలా సేవలు ఉన్నాయి మేడం, ఎందుకు లేదు? ఇంత లాస్ట్ టైంలో చైర్మన్ లేదా? చేయలే. ఇబ్రాహిం సాబ్ చైర్మన్ ఉన్నారు కదా ఎంఐఎం నుంచి. ఆ పీరియడ్లో పనులు అయినాయి. ఇప్పుడు అవుతున్నాయి అవి. అంటే ఎలాంటి పనులేని? అంటే రోడ్ కానీ వాటర్, ఈ బేసిక్ నీడ్స్ మేడం. ఇది దీని మీద ఫోకస్ ఉంటే చైర్మన్ దానికంటే ఎక్కువ ఏం చెయ్యరు.
చైర్మన్ ఎమ్మెల్యే కాదు, బట్ ఇక్కడ లోకల్ నీడ్స్ కోసం అంటే బేసిక్ నీడ్ కోసం చైర్మన్ ఇంపార్టెంట్ ఉంటారు. ప్రజలు దానికే ముందు చూస్తారు, తర్వాత ఎమ్మెల్యే దిక్కు చూస్తారు. కానీ ఈ బేసిక్ నీడ్స్ కోసం చైర్మన్ ఉంటారు కదా మేడం. అందుకే మేం ఫోకస్ అంటే ప్రజలు ఫోకస్ చేసేది మొత్తం చైర్మన్ మీదనే. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు కదా. దాని గురించే దీనికి కీ పోస్ట్ ఉండేది చైర్మనే. చైర్మన్ మీద మా ఫోకస్ ఉంది. ప్రజలు కూడా మమ్మల్ని కోరుకుంటున్నారు, వాళ్ళే స్పెషల్లీ మాకు చెప్తున్నారు, సార్ మీరు మంచి క్యాండిడేట్ ఇవ్వండి, మంచిగా 100% మేము ఎంఐఎంనే గెలిపిస్తామని. మీ అపోజిషన్ పార్టీ ఏదనుకుంటున్నారు అసలు? పార్టీ కాంగ్రెస్, మా అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్, ప్రతిదీ అపోజిషన్ కాదా మేడం. మేము ఎవరితోటి పొత్తు లేం కదా మేడం. మాకు ఫ్రెండ్లీ పార్టీ ఏది లేదు. మేము ప్రతి ఒక్కటి కాంపిటీషన్ మీద నడుస్తున్నాం, అపోజిషన్లో నడుస్తున్నాం. మేము మీరు గట్టి పోటీ ఏ పార్టీతో ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అపోజిషన్ ఏవి ఉన్నాయో 3-4 పార్టీలు అందరితోటి గట్టి పోటీ ఉంటుంది మాకు. ఇక అంటే అందులో మేజర్గా 3 కూడా అవే ఉన్నాయి, మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందరితోటి ఇక మాకు గట్టి పోటీ ఉంటుంది. ఫ్యూచర్లో బీఎస్పీ ఎంఐఎం పొత్తు ఉండబోతుంది. అది నేను చెప్పలేను మేడం, బికాజ్ మా హైకమాండ్కి తెలుసు. ఇక మా హైకమాండ్ నుంచి డైరెక్షన్ ఎట్లా వస్తుంది దాని మీద మేము పనిచేస్తాం. ప్రతిదీ మీరు ఖచ్చితంగా హైకమాండ్ డైరెక్షన్ తోటే నడుస్తారు? ప్రతిదీ చిన్న విషయం ఉన్నా మేము హైకమాండ్ నాలెడ్జ్లో, బికాజ్ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫయాజ్ గారు ఉన్నారు, ఆయన నాలెడ్జ్లో వేసిన తర్వాత మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే బలాలా సాబ్ ఉన్నారు, ఆయన నాలెడ్జ్లో వేసి మేము తర్వాత ఏదున్నా పని చేస్తాం మేడం. చిన్న ఇష్యూ ఉన్నా కూడా హైకమాండ్ అసదుద్దీన్ గారు అంటే చాలా మంది అనుకోవడం విన్నాం మేము, అంటే తొందరగా టైం ఇయ్యరు, ప్రజలకు కలవడు. అది అన్నీ అంటే ఉట్టి మాటలే మేడం. ఎందుకంటే ఈ 1 monthలో సార్ 2 times, లాస్ట్ మంత్లో 4th డేట్ నాడు, మళ్ళీ 16th డేట్ నాడు, 4th నాడు వచ్చి స్పెషల్లీ మా టీంని కలవడం జరిగింది. మా అంటే పాత టీంని కొత్త టీంని ఇద్దరు అంటే టౌన్ బాడీస్, పాత టౌన్ బాడీ కొత్త టౌన్ బాడీని పిలిచి కలవడం జరిగింది. మళ్ళీ రెండోసారి అదే రోజు 16th డేట్ నాడు పబ్లిక్ మీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ లాస్ట్ పోయిన నెలలో 2 times కలిసా, అంటే 2 times సార్ టైం ఇవ్వడం జరిగింది. ఇక దానికంటే ఎక్కువ టైం ఏమి ఇస్తారు మేడం? ఇంకోటి మీకు చెప్పినా మరీ చెప్తున్నా, బోధన్ అంటే సార్ గుండెలో ఉంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీకి బోధన్ ఒక ఫౌండేషన్. అయితే సార్ దీనికి మరవరు, దీనికి అంటే 100% ప్రిఫరెన్స్ ఇస్తారు. బోధను ప్రజలు కూడా 100% మాకు నమ్మకం ఉంది ఎంఐఎం మీద. అది ఏ కమ్యూనిటీ అయినా కానీ, ఎస్సీ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, ప్రతి ఒక్కరు ఎంఐఎం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైంలో వాళ్ళు ఇచ్చిన మెజారిటీ, ఇప్పుడు వార్డ్ నెంబర్ 18 ఉంది, ఎస్సీ వార్డుది, కానీ లాస్ట్ టైం సంగ్రామ్ గారిని గెలిపించారు, వాళ్ళు మంచి మెజారిటీతో గెలిపించారు. తర్వాత మళ్ళీ గంగారాంని ఫస్ట్ టైం మేము మంచి మెజారిటీ తోటి వార్డు వాళ్ళు గెలిపించారు. ఇక్కడ మెజారిటీ ఓట్స్ మొత్తం నాన్ ముస్లిమ్స్ ఓట్ మేడం గెలిచింది. అది ఎట్లా వచ్చింది అంటే వాళ్ళకు మజ్లిస్ మీద చాలా నమ్మకం ఉంది. 100% వాళ్ళ నమ్మకంకి మేము ఒక అండగా ఉంటాం. వాళ్ళ పనులు ఏమున్నాయి బరాబర్ చేసి తీరుతాం. ప్రజలు మీ ఛానల్ ద్వారా మేము ప్రజల్ని కూడా కోరుతున్నాం, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము బరాబర్ దీనికి అంటే ఒక మంచి సిటీ లాగా మంచి ఒక డెవలప్మెంట్ చేసి పెడతామన్నట్టు మీ ద్వారా నేను ప్రజలకు కూడా కోరుకుంటున్నా, ప్రామిస్ చేస్తున్నా. 100% పాత పోయే చైర్మన్ల కంటే ఇంకా దాదాపు వాళ్ళకంటే డబల్ మంచి చేసి చూపెడతామన్నట్టు నేను ప్రజలకు హామీ ఇస్తున్నా. अब है सो एट प्रेजेंट है सो बोधन का सिचुएशन यूथ का रहने दो, ज़्यादा तक पॉलिटिशियंस का रहने दो, कोई भी रहने दो, कुछ भी यहाँ कारोबार भी नहीं है, कुछ भी नहीं है. अब जो प्रेजेंट एमएलए है अपने सुदर्शन रेड्डी साहब, उनको भी अगर मिलना है तो हैदराबाद जाना पड़ रहा. तो यहाँ की पब्लिक जो जिताने के बाद अफसोस में है क्या? मैडम वो सवाल आप सुदर्शन रेड्डी साहब को करिए, आपको मिलने आप भी बोधन में रहते? नहीं, मैं तो जाके कभी भी मिल रहा हूँ उनको, हैदराबाद में मिल रहा हूँ. अब मेरा कैपेसिटी है, मैं हैदराबाद जाने का, मैं हैदराबाद जाके मिल रहा हूँ. निज़ामाबाद आया तो निज़ामाबाद. परसों रिसेंटली जो है ना, हम इंदिरम्मा लोन्स के लिए साहब को जाके यहाँ पे एमडी ऑफिस में मिले. साहब हमारे को टाइम दिए, स्पेशली 10 मिनट हमारे साथ बैठे. हमारे साथ तो वैसा प्रॉब्लम नहीं हुआ. अब हो सकता किसी को प्रॉब्लम होगा तो बोल नहीं सकता मैं इसका. బోధన్ యువత ప్రత్యేక ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు.
వారిపై మీ అభిప్రాయం ఏంటి? 100% मैडम, यूथ है उंडाला मुंडाला, और हमारा पार्टी भी ऐसा है, यूथ को ही सामने रखते, जो सीनियर्स है उनको मतलब कमांडर के जैसा यूज करते, तो उसी तरीके से हम भी चाह रहे कि यूथ सामने आना और उसी जोश से जो है ना यूथ भी काम करना। जी, हमारा भी कोशिश, हम अब जो आने वाले इलेक्शन है उसमें यूथ को ज्यादातर नौजवानों को जो है ना हम टिकट देंगे, और पब्लिक से उम्मीद भी है कि वो अच्छी तरीके से यानी कि बम्पर मेजॉरिटी से हमारे को जिता के भी लेके వారికి మీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? 100% ఆల్మోస్ట్ యూత్ కే ఇప్పుడు యాజ్ ఎ ప్రెసిడెంట్ నాకు కూడా యూత్ అన్నట్టు ఇచ్చారు కదా మేడం. యూత్ అంటే యంగ్ ఉన్నాడు, మంచిగా సోషల్ వర్కర్, ఈజ్ హ్యావింగ్ గుడ్ నేమ్. ఆయన సోషల్ యాక్టివిటీస్ అంటే పర్సనల్గా నా సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి నన్ను చూసి సార్ వాళ్ళు సెలెక్ట్ చేసి నన్ను పిలిపించి మాట్లాడి నాకు ప్రెసిడెంట్గా చాలా ఉండే మేడం, నా ఇంకా చాలా ఉండే, లైన్ చాలా పెద్దది ఉండే, కానీ అందరినీ కట్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. నేను దేవుడి తర్వాత మా అసదుద్దీన్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా, బికాస్ ఆయన ట్రస్ట్ చేసి నాకు ఈ బాధ్యత ఇచ్చారు. ఇంకోటి వచ్చే రోజుల్లో కూడా ప్రజలు ఎట్లా మమ్మల్ని నమ్ముతారు 100% అలాగే నేను ప్రజలతో ఉంటాను, ప్రజల సేవల మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. బోధన్లో బోధన్ में एक स्पेशल टॉक चल रहा अभी, 100 స్తంభాల గుడి, దాని గురించి మీ అభిప్రాయం? मैडम वो 100 स्तंभाला गुड़ी अपन आर्कोलॉजी डिपार्टमेंट का है, जी, और वो पुलिस को बिलोंग मतलब उसका जो भी जो टेक केयर कर रहा है वो पुलिस डिपार्टमेंट में है. अपन अब ये चीज़ पे चर्चा करना अच्छी चीज़ नहीं है. जो भी अगर कर रहे होंगे तो भी उसके ऊपर भी हम जो है ना सीपी साहब के नॉलेज में लेके आ रहे, वो गलत है. बिकॉज जो चीज़ जो जिसका अंडर में है उसी को रहे तो बेहतर रहता वो, उसके बारे में अपन बात कर लेना भी गलत है. बोधन टाउन में अभी असदुद्दीन साहब इतने जने रहने के बाद, अभी तो आप ये पार्टी के नहीं थे, हाँ. उन्होंने स्पेशल आपको चुनने का रीजन क्या है, मेन रीजन? अब मेरे जो सोशल वर्क था मैडम, स्पेशली मैं जो भी मतलब कोई बीमार है, किसी को हॉस्पिटल शिफ्ट करने का है, हैदराबाद किसी को भेजा रिफ़र कराने का है, या निज़ामाबाद कोई, तो फाइनेंशियली अगर किसी को ज़रूरत है तो फाइनेंशियली सपोर्ट, या नहीं उसको मोरल सपोर्ट चाहिए तो मोरल सपोर्ट, या नहीं वहाँ जाके डॉक्टर से बात करके कुछ भी वहाँ पे शिफ्टिंग कराने का है, कुछ भी सर्जरीज कराने का है, तो 100% ये चीज़ पे मेरा फोकस रहता. और दूसरा गरीब बच्चों के शादियों में जितना जो मेरी हैसियत के हिसाब से मैं वो 100% सपोर्ट. मतलब आप ये पार्टी के नहीं होते ना, अभी तो आप आए रिसेंटली, जी, उन तक आपकी बात पहुंचाए कौन? मेरा बैक रिकॉर्ड वो लोग पूरा सर्वे कर लिए, अच्छा, मालूम करे, उसके बाद में हमारे को ग्रीन सिग्नल दिए आप पार्टी ज्वाइन करो बोल के, उन्होंने जो है ना ज्वाइन कराए. पहली बार जब असद साहब आपको बोले, जी, जब आपका फील कैसा था? बहुत खुश हुआ मैं, जी, क्योंकि अब थोड़ा सा उतना बड़ा आदमी, एक उतनी अच्छी पार्टी, उसमें मेरे को चांस मिल रहा, और ख़ास करके जो है ना मतलब बोधन की एक जिम्मेदारी मिल रही बोल के मैं बहुत खुश था. और मैं अल्लाह के बाद में मैं असद साहब का शुक्रिया अदा करता हूँ कि मेरे को उस काबिल समझ के मेरे को जो है ना यह जिम्मेदारी दी है. और आने वाले दिनों में भी मैं इसी तरीके से मैं उनके साथ मतलब हर चीज़ में बढ़ चढ़ कर आगे रहूँगा. और साहब का शुक्रिया अदा करता हूँ बार बार. और स्पेशली इसमें बलाला साहब जो सर्वे कराए, जो मालूम कराए, हमारे डिस्ट्रिक्ट सदर साहब फयाज साहब से बार बार फ़ोन पे पूछ रहे थे सर्वे करो, वार्ड वाइज सर्वे करो, उनके बारे में कुछ अच्छा बुरा, चंद अच्छाइयाँ भी गए, मतलब ज़्यादा अच्छाइयाँ गए, कम बुराइयाँ गए, तो उस लिहाज से जो है ना वो लोग मेरे को एक इतनी बड़ी जिम्मेदारी सौंपे. असदुद्दीन साहब के बारे में हम अच्छा भी सुने, बुरा भी सुने, तो तकरीबन लोग बोलते कि उनके प्लेस में कोई दूसरी पार्टी आके नहीं ठहर सकती, उन्होंने बहुत डराओ है, डराते, देखो मैडम, धमकाते. असद साहब वाकई अच्छे जैसा आदमी. कि वोटिंग के टाइम पे भी देखे अपन लोग जब उन्होंने जाके पूछे ఓటా బి దొంగ ఓట్లు వేయిస్తారు అట్లాంటి ప్రచారం కూడా, అంటే మనం మీడియా వైసే చూసినాము. देखो मैडम, वो అట్లా అంటారు, అంటే దాంట్లో ఎంత మటుకు నిజం ఉంది? जो हारने वाली पार्टी है उन्हें कैसा भी कुछ तो भी एक एलिगेशन लगाता है, అంటే అది కేవలం ఎలిగేషనే. ओनली एलिगेशन, उसके अलावा फैक्ट नहीं है वहाँ पर. क्योंकि हैदराबाद सिटी में जो है ना मजलिस को चाहने वाले अल्हम्दुलिल्लाह 100% मजलिस को चाहने वाले हैं. बट कन्फर्म उन्होंने कंपलसरी उधर विन होने की
मेन रीजन मेन रीजन क्या है? असदुद्दीन साहब के अलावा मैं दूसरों को कोई नहीं देख सक रहे, देखना चाह रहे भी नहीं। हमारे को इनो है तो इनोच रहना, चाहे कौन सी भी पार्टी आन दे, कितना भी लगाओ वहां पे लगा लें दे, कोई किसी को आने नहीं दे रहे उधर। तो मेन रीजन क्या है? देखो मैडम, कोई एक आदमी अच्छा काम करा जी तो उसको बार बार जिताते, उन्होंने अच्छा नहीं करके उन्होंने जो है ना एज जीत के जाके जो है ना घर में बैठ गए तो वो पब्लिक खुद उससे फेडअप होता, उन्हें हरा देता। मैं एक एग्जांपल देता हूँ, आप सुबह 11 बजे दारुसलाम चल जाइए, जो हेड ऑफिस है मजलिस का, आप जाइए, हमारे एमपी साहब रहते, 7 एमएलए पूरे बाजू बैठे हुए रहते। बहुत बड़ा सेवा है मैडम ये, हमारे हिसाब में ये बहुत बड़ी खिदमत है, खिदमत है खल्क। आपको किसी को लेटर की जरूरत है, किसी का कुछ अच्छा हॉस्पिटलाइज कराने का या हॉस्पिटल का बिल है, किसी को जो भी प्रॉब्लम है, राशन कार्ड का प्रॉब्लम है, ज्यादा तक ना पब्लिक में रहते। 100% 11 से 1 बजे तक, यानी कि मिनिमम 2 to 3 आवर्स साहब खुद बैठे हुए रहते हैं वहां पर। ये कोई बोलने की जरूरत नहीं, ये अच्छाई है उनकी। ये जो है ना हैदराबाद के लोगों को मालूम है, तकरीबन लोगों को मालूम है। कल मैं एक इंटरव्यू देखा, एक मतलब यूपी में किसी का इंटरव्यू हुआ तो उन्होंने अनएक्सपेक्टेडली कुछ दूसरे एक पार्टी का प्रोग्राम अटेंड करने के लिए हैदराबाद आए थे, लेकिन दारुसलाम देखेंगे बोल के गए तक जो पब्लिक जो मीटिंग चल रही है वहां पर वो देख के उन्होंने इंप्रेस होके उन्होंने जो कांग्रेस का प्रचार करने के लिए आए थे उन्होंने नहीं करके वापस चले गए। तो इसी तरीके से हैदराबाद के लोग अच्छी तरीके से जानते, लोग खाली दूसरे लोग जो है ना हवाओं में बात करने वाले है। और ये मजलिस इत्तेहादुल मुस्लिमीन एक ऐसी जमात है जो पब्लिक के जो बेसिक नीड्स है उसको जो है ना 100% ఫుల్ఫిల్ करने की कोशिश। లోకల్ బాడీలో ఎంఐఎం పోటీ చేయబోతుందా? ఓకే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో మేము ఒక చార్ట్ కలెక్ట్ చేసినాం మేడం, మొత్తం పాపులేషన్ ఎంత ఉంది దాంట్లో, ఎస్సీలు మైనార్టీస్ ఎంత ఉన్నాయి అది మొత్తం కలెక్ట్ గ్రౌండ్ చేసి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అయిపోయింది కూడా మా గ్రౌండ్ వర్క్, మేము హైకమాండ్కి పంపించేసాం కూడా దాంట్లో. అయితే ఇప్పుడు 8th మన కోర్టు తీర్పు ఉంది, అవును. అంటే జడ్జ్మెంట్ ఉంది, దాన్ని 8th తర్వాత ఏదో ఒక ఫైనల్ డిసిషన్ తీసుకొని దాని ప్రకారంగా రిజర్వేషన్స్ కూడా వచ్చినాయి. ఆ రిజర్వేషన్స్ అంటే ఉంటుందా, ఈ రిజర్వేషన్ మీద నడుస్తుందా లేకుంటే మళ్ళీ చేంజ్ అవుతుందా, ఆ కోర్టు మీద డిపెండ్ ఉంది. దాని తర్వాతనే మేము ఎట్లా చేయాలా, రిజర్వేషన్ లో వస్తే మీకు అవకాశం ఉంటుంది. 100% మేము పోటీ చేస్తున్నాం మేడం. 100% అంటే అన్ని ప్లేసెస్ కాదు, దాదాపు ఒక 20%, అంటే ఇంకా ఫైనల్ చేయలేదు, ఒక 20% ప్లేసెస్ లో అయితే మేము మీరు మాత్రం మీ గ్రౌండ్ వర్క్ అంతా చేసి రిపోర్ట్ ఇవ్వడం 100% ఇచ్చేసాం మేడం. ఆల్రెడీ నిన్ననే హైకమాండ్ కలిశారు, నిన్న మా ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ బలాలా సాబ్కి ఆ రిపోర్ట్ కూడా అందింది. మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫయాజ్ భాయ్ గారు, మా షకీల్ గారు అందరు పోయి తీసుకుపోయి ఇచ్చేసారు మేడం. मैं मेरे मर्जी से एक सवाल करना चाहती हूँ आपको. बोलिए. अभी सो आपकी मर्जी से जाना. वो तो है, मतलब ये हमारे चैनल के तरफ से नहीं, मेरे खुद के तरफ. जी जी मैडम. अपने मज़हब में पूरे लोग ने थोड़े लोग औरत बच्ची को जल्दी शादी करना और ज़्यादा पढ़ाना नहीं, घर में रखना, बाहर नहीं जाने देना, ऐसे बहुत से चीज़ें रहते कि पर्दे के अंदर रहना औरत बच्ची, ऐसा अच्छी चीज़ है। मगर पढ़ाई के हद तक मैं पूछने का सवाल है, पढ़ाई के हद तक औरत बच्ची को पढ़ना चाहिए, आगे बढ़ना चाहिए, कुछ करना चाहिए, ये आपके दिल की बात क्या है? मैडम मेरे दिल की नहीं, मेरे मज़हब की बात कर रहा हूँ मैं. हमारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जितना फ्रीडम औरत को दिए उतना फ्रीडम मर्द को नहीं है. जी. लेकिन लोग समझते नहीं इसको. पढ़ने में हो दो, एजुकेशन हो दो, एम्प्लॉयमेंट हो दो, हर चीज में औरत को फ्रीडम है. कौन बोले पर्दे में रह के घर से बाहर नहीं निकलना, ये बात गलत है. बाहर निकलना बट इन द लिमिट्स. जी. पर्दे में रह के उन्होंने काम करना ये अच्छी चीज है. और लाखों औरत काम कर रहे, लाखों मुस्लिम बच्चियां जो है ना पढ़ रहे, लिख रहे, आगे बढ़ रहे. कोई आईएएस बन रहा, आईपीएस बन रहा, कोई डीएसपी बन रहा, कोई फोर्स में जा रहा. अब इंडियन फोर्स में, इंडियन आर्मी में है ना मैडम, मुसलमान बच्चियां भी है, पुलिस में है मुस्लिम बच्चियां. आपका सपोर्ट कहाँ तक रहेगा? 100% रहता मैडम, क्यों नहीं रहता. हमारे नबी बोलने के बाद में हम क्या, हमारा पर्सनल ओपिनियन कुछ चलता भी नहीं वो चीज. हम अगर उसको डिनाई कर रहे अगर वो बात को, तो हम थोड़े लोग पढ़े लिखे लोग भी, आप बोल रहे सही बात है, थोड़े लोग, सबकी बात नहीं कर रही मैं, थोड़े लोग तो उन्होंने खुद पढ़ के उनके बच्चियों को
16 साल में, 17 साल में, 18 साल में शादियां कर देना, दूसरे घर को भेज देना, ऐसा सोच रहे। उनकी सोच को कैसे सर 16 साल का उम्र में तो किसी की शादी अब ये पीरियड में तो नहीं हो रही मैडम, क्योंकि बच्ची का जो है ना, जो मैरिज का जो पीरियड है आफ्टर 18 ही है, 18 के बाद में कर रहे। अब वो लोगों की उनकी उनकी मर्जी है, कोई अच्छे रिलेशन आए तो करे तो वो लोग कर दे रहे होंगे, लेकिन बच्चियों को जोर जबरदस्ती आजकल कोई बच्ची भी शादी। उनके वास्ते आपका एक अच्छा मैसेज, उनकी सोच कैसा बदल। बच्चियों, अगर बच्चियां पढ़ना चाह रहे, अगर कोई औरत बच्ची पढ़ना चाह रही, तो स्पेशली माँ बाप से मेरी एक अपील है कि वो अच्छा पढ़ाए। उसके बाद में उनकी मतलब चॉइस के हिसाब से, यानी कि उन्होंने जो बोल रहे कि अगर शादी करो बोल रहे तो ओके, नहीं अगर आप बच्ची से पूछ के शादी करना चाह रहे तो ये अच्छा है। हमारा इस्लाम भी यही इजाजत दे रहा मैडम। अगर कोई गरीब बच्ची पढ़ना चाह रही, उनके हालात नहीं है पढ़ने का, तो आप पढ़ा सकते हो। 100% मजलिस इत्तेहादुल मुस्लिमीन खास करके बोधन विंग वो बच्ची के साथ है। अगर बोधन की कोई भी एक ऐसी गरीब बच्ची जो अच्छी टैलेंटेड है, आगे पढ़ना चाह रही, तो मजलिस इत्तेहादुल मुस्लिमीन खास करके उसके साथ है। मैं स्पेशली आपको भी बोल रहा हूँ, अगर वैसी कोई बच्ची है तो हमको पॉइंट आउट करो, हमको आप बोलो, बराबर उसके जो है ना मतलब उसकी मदद करेंगे आगे पढ़ने के लिए। उसको जो है ना 100% उसके ऊपर ऑब्जर्वेशन रखेंगे, माँ बाप से भी बात करेंगे। अगर माँ बाप एग्री नहीं हुए तो उनको रिक्वेस्टली एग्री करेंगे और सपोर्ट भी करेंगे, मॉरल सपोर्ट, फाइनेंशियली सपोर्ट 100% करेंगे। कौम की बेटी है मैडम, चाहे वो मुस्लिम हो या हिंदू हो, किसमें भी हो, अगर वैसी कोई अच्छी टैलेंटेड बच्ची है तो हमारी जमात उसके साथ है। और खास करके असद साहब की हिदायत है, कोई जमात कोई फिरका देखने का नहीं है। अपन किसी को अगर मदद कर रहे तो बराबर उसका फायदा जो है ना जमात को मिलता, अल्लाह ताला उसका अजर देता। बोल మీరు గెలిచిన తర్వాత, మీరు గెలుస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, గెలిచిన తర్వాత మీరు మొట్టమొదటిగా చేపట్టే పని ఏంటి? మొట్టమొదటి మేడం, ఇప్పుడు మనకి అంటే ఇంపార్టెంట్ ఉన్న ఇష్యూ ఏంటంటే మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాని మీద ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. రెండోది ఈ డ్రగ్స్, దాని మీద మా ఫోకస్ ఉంటుంది. డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ ఇవన్నీ అంటే ఈ సమాజంలోకి వెళ్ళి ఇది వెళ్ళిపోవాలి మేడం. చాలా యూత్ మొత్తం సర్వనాశనం అయిపోతున్నారు. మీరు ఏ కమ్యూనిటీ కూడా తీసుకోండి, మంచి మంచి ఫ్యామిలీ పిల్లలు చూడండి, మీరు ఎక్కడంటే ఎక్కడ సిగరెట్లు. మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానంటున్నారు బోధన్ పిల్లలకి, కానీ ఇక్కడ వాళ్ళు పని చేద్దామన్నా ఇక్కడ సోర్స్ ఏముంది మేడం? ఇప్పుడు మన మెయిన్ బేసిక్ ఫ్యాక్టరీ. కరెక్టే. ఇప్పుడు మా పార్టీ మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీ తరఫు నుంచి ప్రతి ప్లేస్లో ఒక ప్రోగ్రాం పెడుతున్నాం మేడం. ఏంది? జాబ్ మేళా అని. అవును, మొన్న రీసెంట్లీ హైదరాబాద్లో జరిగింది జాబ్ మేళా. మాజిద్ హుస్సేన్ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్. దాదాపు 2000 మందిని ఎంప్లాయ్మెంట్ జాబ్లు వాళ్ళ తరఫు నుంచి జాబులు దొరికినాయి మేడం. దాంట్లో చాలా దాదాపు ఒక 30-40% యూత్ నాన్ మైనార్టీ అంటే నాన్ ముస్లిమ్స్ ఉన్నారు. రీసెంట్లీ ఒక మహారాష్ట్ర నుంచి ఒక పిల్లగాడు నా దగ్గర వచ్చారు, ఆయన నాకు సన్మానం చేశారు. ఎందుకంటే నేను మాజిద్ హుస్సేన్ ద్వారానే నేను నెలకు 40,000 సంపాదిస్తున్నా సార్. ఆయనకు నేను రిక్వెస్ట్ చేస్తే ఆ సార్ నాకు ఎంప్లాయ్మెంట్ కలిగించారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ని బట్టి ఇక్కడ సోర్స్ లేకపోయినా మీరే మీ బాధ్యతగా ఎక్కడైనా 100% మేడం. దాంట్లో మా అంటే హైకమాండ్ కూడా ఎటువంటి ప్లేసెస్లో మేజర్ ప్లేసెస్లో కంపల్సరీ అట్లా జాబ్ మేళా పెట్టిస్తుంది. మహారాష్ట్రలో కూడా ఇది ఇట్లా నడుస్తుంది. అక్కడ మన ఇమ్తియాజ్ జలీల్ గారు కూడా దీని మీద పనిచేస్తున్నారు. అట్లా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాం మేడం. ఇంకా ఎంపీ గారు కృషి చేసి ఏదైనా ఫ్యాక్టరీస్ అది చేస్తే కూడా చేస్తామని అంటున్నారు. గెలిచిన తర్వాత ఫ్యాక్టరీ పట్ల మీ చొరవ ఎంత మట్టుకుంటుంది? ఫ్యాక్టరీ అయితే ఓపెన్ కావాలని ఉంది మేడం. మేము అక్కడే పుట్టినాం, అక్కడే పెరిగినాం. మా ఫ్యాక్టరీది అంటే ఆ కళ చూసింది వేరే, ఇప్పుడు చూస్తే ఏడుపు వస్తుంది మేడం. మాకు కూడా చాలా బాధగా ఉంది. బికాజ్ మా ఫాదర్ కూడా దాంట్లో ఒక ఎంప్లాయీ, ఈజ్ మెకానికల్ ఇంజనీర్. 89-90లో మా ఫాదర్ రిటైర్ అయ్యారు మేడం. ఆ మంచి రోజులు, ఫ్యాక్టరీ మంచి రోజులు మేము చూసినాం. దాని ఉప్పు మేము తిన్నది మేడం. మా బ్లడ్లో కూడా ఇవాళ దాన్ని అది రక్తం పారుతుంది. ఆ తిన్న రక్తం ఇప్పుడు కూడా మా బ్లడ్లో వారుతుంది మేడం. కృషి ఉంటుంది, 100% కృషి ఉంది. నేను దేవుడు తర్వాత ఈ గవర్నమెంట్ని కూడా నేను కోరుతున్నా, దీనికి ఎట్లనే చేసి ఇది ఓపెన్ చేయండి. ఎందుకంటే ప్రైవేట్ ఫ్యాక్టరీస్ ఇప్పుడు చూడండి, గాయత్రి వాళ్ళు ఎంత మంచిగా చేస్తున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మళ్ళీ మాకేమైంది, మేము చేసుకోలేమా దీనికి అని గవర్నమెంట్కి నేను ఏంటంటే అది ఏముందో బకాయా ఖతం చేసేసి దాన్ని క్లియర్ చేసి పబ్లిక్ అయినా హ్యాండ్ ఓవర్ అంటే ఒక కార్పొరేట్ కింద చేసి ఇచ్చేయండి అంటే బాగుంటుందని నేను కూడా ఒక నా తరఫు నుంచి
మీరు అడిగినందుకు ఒక పర్సనల్ మా గవర్నమెంట్ రిక్వెస్ట్ ఉంది, దానికి ఎట్లా చేసి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఇంకా టైం ఉంది, మీరు దీని మీద ఇంకా కృషి చేసి దానికి వేరే ఫ్యాక్టరీలు కాకుండా షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తే చాలా పుణ్యం చేసినట్టు ఉంటుంది. మీరు చెప్పారు కానీ ఇప్పుడు దాకా అయితే ఏం అమలు లేదు. నేను స్పెషల్లీ నా తరఫు నుంచి మీ ఛానల్ ద్వారా సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు ఏది చేసినా కొంచెం దయచేసి ఆ ఫ్యాక్టరీ మీద ఫోకస్ చేసి అర్జెంటుగా ఓపెన్ చేయండి సార్. బికాస్ 2.5 years అయిపోయింది. ఆ మాట చెప్పే మీరు రూలింగ్కి వచ్చారు సార్. కాబట్టి మీరు ఆ మాట ఉంచినట్టు అవుతుంది సార్. 100% బోధన ప్రజల అంటే దీవెన మీకు ఉంటుంది. ఇది అంటే రూలింగ్లో మనిషి ఇలా ఉంటాడు, రేపు పోతాడు, ఎవరికైనా అంటే పదవి ఎవరికి శాశ్వతం ఉండదు. इख्तदार किसी के हाथ की बस की बात नहीं है, कभी ना कभी चेंज होते रहती. आप जब भी दुनिया से जाएंगे या ये पॉलिटिक्स छोड़ के जाएंगे तो आपके लिए एक आपके पीछे एक दुआ रहती बोल के मेरी एक ख्वाहिश है, मेरी भी एक दुआ है आपके साथ, क्योंकि मैं आपका फैन फॉलोअर हूँ 100%. मैं आपका शिष्य हूँ और हमारी भी दुआ साहब के साथ है. कभी हमारे को भी जो है ना नाराज करे सो नहीं है. 100% मैं साहब से रिक्वेस्ट करूँ कि वो दिल पे लिए तो कोई बड़ी बात नहीं है. 100 करोड़ रुपए गवर्नमेंट के लिए कोई बड़ा फंड नहीं है. तो मेरी कोशिश है कि एक एम्प्लॉयमेंट दिए जैसा होता और लोगों का पेट भरे जैसा रहता. 100% मैं साहब से भी उसमें आप भी ठहरे बोले तो आप भी ठहर जाते. 100% ठहर जाते मैडम. 101% हमारे को तो उम्मीद है सुदर्शन रेड्डी साहब से कि वो होंगे बोल के. और अगर हमारी पार्टी का भी है, हमारी जमात का भी अगर कोई ज़रूरत है, हमारे साहब का भी अगर कोई ज़रूरत है तो 100% हमारे साहब भी तैयार है वो चीज़ को उनको सपोर्ट करने के लिए. మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు కాకుండా మీ స్నేహితుడు అవును మేడం, కదండి, మీ క్లాస్. ఈజ్ మై క్లాస్. ఎస్, అంటే ఎవరికి టచ్లు ఉన్నారో లేదో మాకు తెలియదు కానీ మీకైతే ఉండుంటారు టచ్లో. లేదు మేడం, అంటే వాళ్ళ కూతురు పెళ్ళి అప్పుడు నేను విషెస్ పంపిస్తే నాకు జవాబు ఇచ్చారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోతే కూడా మేము పోయినాం, వాళ్ళ కూతురు పెళ్ళి అప్పుడు కూడా మేము విషెస్ సెండ్ చేసినాం, దానికి మాకు జవాబు వచ్చింది. దాని తర్వాత మీకు అడుగుతున్నాను, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన పరిస్థితి ఏముంది మనం చెప్పలేం కదా మేడం, ఆయన పరిస్థితి మనం చెప్పలేము. దాని మీద ఇక మనం డిస్కస్ చేయడం కూడా బాగుండదు. అదే అందుకే జస్ట్ ఫర్ ఫన్ అన్నాను సార్. మీరు క్లాస్మేట్ కాబట్టి అడిగాము మేము. మీరు ఫన్ చేయొచ్చు కానీ నేను చేయరాదు మేడం. ఎందుకంటే చాలా మంది అంటే మా బ్లెస్సింగ్స్ ఆయన ఎంబటి ఉన్నాయి మేడం. 100% ఆయన కూడా మంచిగా ఉండాలా. ప్రతిదీ మేము మా ఎవరి ప్రొఫెషనల్కి వాళ్ళకు బోధన యువత చాలా మంది కూడా ఇప్పటికీ కూడా మా అన్న వస్తాడు, మా నాయకుడు వస్తాడు అని వేయి కళ్ళతోని వేచి చూస్తారు. వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతలేదు, నాయకుడు వస్తాడా రాడా అనేది. నేను పార్టీ విడిచిపెట్టిన మేడం. కానీ మీ క్లాస్మేట్ కదండి. ఓకే, క్లాస్మేట్ అయితే దానికి అంటే ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్ చేస్తున్నారు మీరు. పర్సనల్ అంటే ఒక క్లాస్మేట్ క్వశ్చన్ అడుగుతలేరు, పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నేను దాని మీద ఏం చెప్పలేను. ఇక ఆయన ఇష్టం ఉంటే వస్తారు, ఆయన ఇష్టం లేకుంటే ఏది ఉందో ఇక ఆయనకు తెలుసు, ఇక మాకు దాని గురించి అడగండి. తెలంగాణ పల్స్ ఛానల్ ద్వారా మీరు మీ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? मैं फर्स्ट ऑफ ऑल तेलंगाना चैनल का खास करके हमारे मोनी मैडम का थैंकफुल हूँ, थैंक यू बिकॉज आप मेरे को उस काबिल समझ के आज मेरे से एक इंटरव्यू ले रहे, और स्पेशली तेलंगाना पल्स का भी मैं शुक्रिया अदा कर रहा हूँ. और ख़ास करके आपके चैनल से बोधन की पब्लिक का भी मैं शुक्रिया अदा कर रहा हूँ कि जो मेरे को दुआओं में यानी कि मैं आपकी दुआओं से मेरे को अल्लाह ताला ये पोजीशन पे रखा. और आइंदा भी मैं बोधन की आवाम से उम्मीद करता हूँ कि मुझे इसी तरीके से आपकी दुआओं से नवाजते रहेंगे. और आने वाले में यानी कि मैं एक ज़िम्मेदार हूँ जमात का, उसको नज़र रखते हुए आने वाले हालात में यानी कि आने वाले इलेक्शंस में जो है ना मजलिस का साथ देंगे और ज़्यादा से ज़्यादा कौंसल्स को जिता के मजलिस इत्तेहादुल मुस्लिमीन का चेयरमैन बल्दिया पे काबिज़ करेंगे बोल के मैं बोधन की ख़ास करके ये चैनल के ज़रिए मैं बोधन के अवाम से गुजारिश कर रहा हूँ. और इंशाअल्लाह ताला आप जमात पे भरोसा रखिए, आने वाले दिनों में जो है ना जमात को मजबूत करिए. और ख़ास करके नौजवानों से मैं गुजारिश कर रहा हूँ कि आप लोग अच्छा पढ़ लिख के आगे बढ़िए और जमात के साथ रहिए, जमात को जो है ना मजबूत करिए. और मतलब कोई गलत हरकतों में जैसा शराब है, ड्रग्स है और गांजा है, ये चीज़ों से दूर रहिए ताकि
उससे अपने को नुकसान है, कोई गलत हरकतों पे मत जाइए। और स्पेशली बोधन में जो है ना, जो लाइसेंस नहीं है और हेलमेट लगा के नहीं चल रहे, ये चीज़ों से जो है ना, मैं नौजवानों को रिक्वेस्ट कर रहा हूँ कि ये चीज़ का अमल करिए। और माँ बाप से भी रिक्वेस्ट कर रहा हूँ कि हर अपने बच्चे को जो है ना लाइसेंस और हेलमेट दे के घर से बाहर भेजिए। क्योंकि मैं कई ऐसे जो बच्चों को देखा जो एक्सीडेंट में डेथ हो जा रही, माँ बाप का बहुत बुरा हाल हो रहा, एक बार अपनी गफलत में जो है ना वो लोग अपनी जान गंवा दे रहे। तो वैसा ना होए, सुने वो उस पे- छोटी सी चीज है, जी, छोटी सी चीज है, छोटी सी चीज है। इस वास्ते माँ बाप का भी फर्ज बनता फर्ज बनता। कि जब घर से बाहर बच्चा जा रहा कर ले। तो उसको जो है ना हेलमेट और उसकी गाड़ी के पेपर्स वगैरह पूरे चेक करके भेजिए। इंशाल्लाह ताला जमात भी जो है ना, यानी कि मजलिस इत्तेहादुल मुस्लिमीन आने वाले दिनों में ये चीज़ पे फोकस करेंगी और इसका भी कुछ एक नेमल बदल, यानी कि कुछ रास्ता निकालने की कोशिश करेंगी। यानी कि लाइसेंस के ऊपर भी कुछ बात करके, कुछ थोड़ा जो है ना जमात की तरफ से सपोर्ट करके जो है ना यूथ को, खास करके ऑटो में जो ऑटोस जो चल रहे हैं अपने पास बोधन में, वो लोगों को भी जो है ना स्पेशली चेक करने का कि भैया लोगों को इंश्योरेंस है नहीं है, लाइसेंस है नहीं है। क्योंकि ऑटो में किसी का डेथ हो रहा, लाइसेंस नहीं रहे तो वो बाद में प्रॉब्लम हो जा रही। जो गरीब फैमिली से रहता, जो कमाने वाला रहता, उन्हें मर गया तो फिर उसके पीछे उसकी फैमिली पूरी जो है ना बहुत खस्ता हालत हो जा रहा, परेशान हो जा रही, खाने को नहीं रह रहा। तो वैसा ना हो के थोड़ा कुछ फाइनेंशियली सपोर्ट मिल सके, वो एक अच्छा अपने को सोर्स है। इस वास्ते मैं जो है ना इंश्योरेंस के ऊपर ज़्यादा मैं नौजवानों को, खास करके ऑटो वालों को रिक्वेस्ट करूं कि आप अपने ऑटो का इंश्योरेंस चेक करवाइए और गाड़ी के पेपर सही रखिए। आप हज़ारों रुपए फाइन बन दे रहे लेकिन इंश्योरेंस नहीं बन रहे। तो माँ बाप से भी मैं स्पेशली बच्चों के ये रिक्वेस्ट कर रहा हूँ कि अपने बच्चों पे, खास करके औरत बच्चियों पे नज़र रखिए, वो लोग गलत हरकत में ना जाए। उससे समाज का भी नाम बदनाम है और अपने देश का भी नाम बदनाम है। ये अच्छी चीज़ नहीं है। और अच्छा पढ़ाना, अच्छा लिखाना, आगे बढ़ाना, खास करके बच्चियों के ऊपर भी नज़र रखो और अच्छा पढ़ाओ। बल्कि ये हमारी जमात के और मेरी तरफ से मैं स्पेशली जो है ना पेरेंट्स को अपील कर रहा हूँ। और इंशाल्लाह ताला आप बोधन के लोगों की, खास करके मजलिस इत्तेहादुल मुस्लिमीन को दुआओं की ज़रूरत है। और मैं उम्मीद करता हूँ कि बोधन के लोग इंशाल्लाह ताला आने वाले दिनों में दुआओं से नवाजेंगे और चेयरमैन की सीट पे जो है ना भरपूर मेजॉरिटी से बिठाएंगे, बल्कि बोधन के अवाम से उम्मीद है। ఇదండి ఈరోజు ఏఐఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ గారితో ఇంటర్వ్యూ. 22 స్థానాలకు పైగా ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో చైర్మన్ పదవిలో నన్ను ప్రజలు కూర్చోబెడతారని ఎంతో నమ్మకం ఉన్నారు. చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. నేను మీ సులక్షణ.